Welcome to BK Spoken English. Today we will discuss about the spoken English statement number 2 that is called as should. Should అనే స్టేట్మెంట్ ఎప్పుడు ఉపయోగిస్తాం? We should use should is a statement at the place of when we are giving the suggestions or advices. సలహాలు కానీ సూచనలు కానీ చేసేటటువంటి సందర్భం లోపల షుడ్ అనే స్టేట్మెంట్ ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెద్దలను గౌరవించాలి. యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. గౌరవించాలి. మీరు ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. యూ షుడ్ గో టు టెంపుల్. మీరు ప్రతిరోజు బడికి వెళ్ళాలి. యూ షుడ్ గో టు స్కూల్. మీరు ప్రతిరోజు వాటర్ తాగాలి. యూ షుడ్ డ్రింక్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్. వై? బికాస్ దిస్ ఈజ్ సమ్మర్. ఓకే. చేయాలి అని చెప్పే సందర్భంలో, చేయాలి, చూడాలి, మాట్లాడాలని చెప్పే సందర్భంలో ఎప్పుడైతే సరే మనం సజెషన్స్ ఇస్తామో లేదా సలహాలను ఇస్తామో అలాంటి సందర్భంలో షుడ్ అనే స్టేట్మెంట్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. దీని యొక్క ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటంటే కర్త. ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 7 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ దే? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఐవి యుదే ఈ షీట్స్ అని సబ్జెక్ట్స్ అంటాం. ఐవి యుదే ఈ షీట్స్ ఆర్ కాల్డ్ టోటల్లీ కాల్డ్ షుడ్ ఈజ్ ఏ స్టేట్మెంట్. వీ షుడ్ యూజ్ షుడ్ ఈజ్ స్టేట్మెంట్. ఐవి యూ దే హీ షీ ఇట్ టోటల్గా మనం ఏం వాడాలి? షుడ్ అనేది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. నెంబర్ 1, మీరు పెద్దలను గౌరవించాలి. యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. మీరు కార్ స్లోగా నడపాలి, నెమ్మదిగా నడపాలి. యూ షుడ్ డ్రైవ్ కార్ స్లోలీ. మీరు గుడికి వెళ్ళాలి. యూ షుడ్ గో టు టెంపుల్. మీరు ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి. యూ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మీరు ప్రతిరోజు హోంవర్క్ చేయాలి. యూ షుడ్ డూ హోంవర్క్ డైలీ. మీరు ప్రతిరోజు యోగా చేయాలి. యూ షుడ్ డూ యోగా ఎవ్రీ డే ఆర్ డైలీ. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? అంటే ప్రతిరోజు చేసే పనులు కానీ లేదా ఏ పనైనా సరే సలహాలు ఇవ్వాలనుకుంటే షుడ్ అనే స్టేట్మెంట్ను వాడాలి. సలహాలు, ఏ సలహా అయినా సరే, సలహాలు కానీ సూచనలు కానీ చేయాలనుకుంటే షుడ్ అనే స్టేట్మెంట్ను వాడాలి. ఓకే. బీకే స్పోకెన్ ఇంగ్లీష్ సమ్మర్ క్యాంప్ స్టార్ట్స్ ఆన్ 25th April 2025. Very few seats are there, or limited seats are there. Please join. Thank you very much.